వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన సేవలు అందుతున్నాయి. డయాలసిస్ లాంటి సేవలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మండలంలోని తగువారిపల్లి పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన రేష్మా అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో సిజేరియన్ చేసి ఆపరేషన్ చేయడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష తెలిపారు. మీ అందరినీ ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి ఒక ముఖ్య విషయం మీ అందరితో హ్యాపీగా షేర్ చేసుకుందామని పిలవడం జరిగింది. అదేంటంటే మన బంగారుపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇది అత్యంత సంతోషమైన విషయం అని నేను భావిస్తున్నాను. అదేంటంటే ఎప్పుడూ జరగని ఈ బంగారుపాలెం హాస్పిటల్లో ఇది వరకు ఎప్పుడూ జరగనటువంటి సిజేరియన్ ఆపరేషను మనం బంగారుపాలెం హాస్పిటల్లో చేయడం జరిగింది. పోయిన మంగళవారం చేశాము. బంగారుపాలెం ఇందిరమ్మ కాలనీకి చెందిన రేష్మా అనే పేషెంట్ మన దగ్గరికి డెలివరీ పెయిన్స్తో రావడం జరిగింది. ఆమెకి పరీక్షలు చేసి చూడగా ఆమెకి బిడ్డ వచ్చే దారి ఇరుగ్గా ఉన్నందువలన మరియు బిడ్డకు మెడ చుట్టూ పేగు ఉన్నందువలన ఆమెకి నార్మల్ డెలివరీ చేయడం కష్టమని భావించి ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము చెప్పినట్టు విని ఆపరేషన్కి ఒప్పుకున్నారు. సో సక్సెస్ఫుల్గా మేము ఆపరేషన్ చేసి ఆడపిల్లలకి డెలివరీ చేశాము. మదరు బేబీ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇది మేము అత్యంత సంతోషకరమైన విషయంగా ఈ బంగారుపాలెం హాస్పిటల్ చరిత్రలో ఎప్పుడు జరగని విషయంగా భావించి మీ అందరితో ఆ సంతోషాన్ని పంచుకొని మీ ద్వారా ప్రజలకి ఇక్కడ ఆపరేషన్స్ కూడా చేస్తాము అన్న విషయం తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఆపరేషన్ చేయాలని చాలా ట్రై చేశాను. బట్ రకరకాల కారణాలు ఏమంటే మనకి సరైన ఆపరేషన్ టేబుల్ లేదు, బ్లడ్ లేదు, ఇంకొకటి ఏమంటే ఐసీయూ ఫెసిలిటీ లేదు పిల్లలకి. ముఖ్యంగా ఏమంటే పేషెంట్స్కి ఎక్కువ మంది ఇక్కడ జనాలు లేరు కాబట్టి కొంచెం నమ్మకం తక్కువగా ఉంది. ఇక్కడ చేసుకుంటే ఎట్లుంటుందో ఏమో అన్న భావంతో మేము అడ్మిట్ అవ్వమని చెప్పినా కానీ చాలామంది వస్తామని చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. సో ఎట్టకేలకు మేము మన DCHS గారి చొరవతో కలెక్టర్ గారిని ఫండ్స్ అడిగాము. మాకు ఆపరేషన్ టేబుల్ లేదు సార్, మీరు ఏదైనా ఫండ్స్ ప్రొవైడ్ చేస్తే మేము కొనుక్కొని ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని. సార్ కూడా సానుకూలంగా స్పందించి మనకి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. సార్ ఇచ్చిన ఫండ్స్తోనే మనకి చైర్స్ కానీ ఆపరేషన్ టేబుల్ అన్నీ కొనడం జరిగింది. సో కొన్న వెంటనే మనం ఆపరేషన్ చేసి ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసాం. ఇకపైన కూడా ఎవరికైనా ఆపరేషన్స్ అవసరమైతే ఖచ్చితంగా మనకు అనస్థీషియా డాక్టర్ ఉన్న సమయంలో మనం ఎవరికి అవసరమైనా డెఫినెట్గా ఇక్కడే చేసి వాళ్ళు చిత్తూరుకి వేలూరుకి వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడే ఆపరేషన్ చేస్తాము. ఇదే కాకుండా మనకి వేరే సర్జికల్ స్పెషాలిటీలో మనకు జనరల్ సర్జన్ కూడా ఉన్నారు కాబట్టి హెర్నియా ఆపరేషన్స్, హైడ్రోసిల్ ఆపరేషన్స్ మరియు ఏదైనా అపెండిసైటిస్ సంబంధించిన ఆపరేషన్స్ కూడా మనం ఇక్కడే చేస్తాము. సో ఈ బంగారుపాలెం ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. మనకి ఇట్లా ఆపరేషన్ టేబుల్ ప్రొవైడ్ చేసిన మన కలెక్టర్ గారికి, మన DCHS గారికి నేను హృదయపూర్వకంగా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మీరు కూడా మీ బంగారుపాలెం ప్రజలకి మీ ద్వారా ఈ విషయం మా హాస్పిటల్కి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇక్కడ మేము డైట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. పేషెంట్స్ బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడే 3 పూట్ల మేము భోజనం పెడతాము. డిశ్చార్జ్ వరకు వాళ్ళకి ఫ్రీగా అన్నీ సప్లై చేస్తాం. మెడిసిన్స్ కానీ, ల్యాబ్ టెస్ట్ కానీ, డైట్ కానీ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. సో అందరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మీ ద్వారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఆపరేషన్కి నాకు సహకరించిన నా టీం అందరికీ, ప్లస్ మేము పిలిచిన వెంటనే మీరు
సానుకూలంగా స్పందించి మా హాస్పిటల్లో జరిగే మంచి విషయాన్ని ప్రతిసారి ప్రజలకు మీ ద్వారా చేరవేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేస్తాము. ప్రైమరీ కేసెస్ అంటే ఆమె షార్ట్ గా ఉండి ఆమెకి బిడ్డ వచ్చే దారి ఇరుగ్గా ఉన్నప్పుడు ప్రైమరీ కేసెస్ చేస్తాము. లేదు బిడ్డ ఎదురుకాలతో ఉన్నప్పుడు చేస్తాము. అదే రెండో వాళ్ళకైతే ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు సెకండ్ కూడా ఆటోమేటిక్గా చాలా వరకు ఆపరేషనే చేయాల్సి వస్తుంది. అలాంటి ఎలెక్టివ్ కేసెస్ మనం డెఫినెట్గా ఇక్కడే హ్యాండిల్ చేస్తాం. ఎమర్జెన్సీగా వస్తే మనకు మంత్ డాక్టర్ లేనప్పుడు చేయడం కష్టం, కానీ మంత్ డాక్టర్ అంటూ మనకి అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడే చేస్తాను. మిడ్ నైట్ అయితే కొంచెం మనకి ఇబ్బంది, కానీ మిగతా టైంలో